అందరు బాగున్నారులా. నేను మీ నర్సయ్య తాత. ఇలా ఏకదం వార్తలకు ముందుగాల స్వాగతం సుస్వాగతం. మరి ఇలాంటి ముచ్చట ఏందనుకుంటారా? ముచ్చట చెప్పే ముందుగాల ఏకదం వార్తల ముఖ్యాంశాలలో పోయి చూద్దాం ఒకసారి. దాని పేరు వింటేనే వణికిపోతున్న పాక్. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటేనే బహుపరాక్. మొన్న కానిస్టేబుల్ ప్రమోద్ మర్డర్, నిన్న నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్. పటాకులు కాల్స్తూ గాయపడ్డ జనం, సరోజిని దవాఖానలకు క్యూ కడుతున్న వైనం. భారతీయులు శక్తివంతుగల్లోళ్ళు, అత్యున్నత తెలివిగల్లోళ్ళు, మేధావులు. కేంద్ర ముసలోడ దేని గురించి చెప్తున్నాం అనుకుంటారా? గది కాదుల్లా. భారత నౌకాదళ శక్తి ఐఎన్ఎస్ విక్రాంతిపై ప్రధాని నరేంద్ర మోదీ సారు నేవీ నౌకాదళ అధికారులతోని దీపావళి పండుగ సంబరాలు జరుపుకున్నాడట. అంతేకాదుల్లా, ఐఎన్ఎస్ విక్రాంతి అత్యంత శక్తివంతమైనదని చెప్పేసి పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు గడిపిరని చెప్పి తెలియజేయడం జరిగిందట. అంతేకాదుల్లా, ఆపరేషన్ సింధూర్లో భారత నౌకాదళము పాకిస్తాన్ మోకాల మీద కూర్చునబెట్టిందట. ఈ ముచ్చట తెలియజేసుకుంటా మోదీ సారు దీపావళి పండుగ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది, చాలా శక్తివంతమైనదని చెప్పేసి మోదీ సార్ ఆయన మాటలో తెలియజేయడం జరిగింది. ఉన్నతానుండవు, నువ్వు పానాలు పోయగొట్టుకునే పని చేసినావు. అరే ఏందనుకుంటురా? గదేనుల్లా మొన్న జరిగిన నిజామాబాదు ప్రమోదు కానిస్టేబుల్ సారు హత్యకు గురైన సంగతి గురించి చెప్తున్నా. ఏందనుకుంటురా? మొన్నగా రియాజ్ గారి సంగతి తెలుసు కదా మీకు. అది ఇంతకుముందుకి బైక్ దొంగతనాల కేసులా పోలీసు వాళ్ళకు పట్టుబడితే పోలీసు వాళ్ళు బండి మీద వెనుక కూర్చుని పెట్టుకొని పోలీస్ స్టేషన్లో తీసుకుపోదామని చూస్తే వెనుక కూర్చున్నాడు ఊకోక కత్తితోని కానిస్టేబుల్ సార్ ఎదల ఓడిచిండట. ఎదల ఓడిచి చంపిండు. ఇక చంపినోడి మీద ఇంతకుముందుకే 30 కేసులు ఉన్నాయి. 2 ఏమో దాడి కేసులు, 8 గొలుసు దొంగతనాల కేసులు, ఇక బుల్లెట్ బండ్ల దొంగతనాల కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేసారు. అంతేకాదులా, వాడు పొడిచి పారిపోతే మళ్ళీ పోలీసు వాళ్ళకి దొరికినాక పాప వీని గాయాల పాలైంది కదా, వీని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం ఎందుకని కనికరంతో దవాఖాన తీసుకుపోతే బాత్రూమ్ వస్తుందని బయటకు వచ్చి దవాఖాన దోర్కాడ కాపలగా ఉన్న కానిస్టేబుల్ సార్ దగ్గర గన్ను గుంజుకుంటాట. ఇక గన్ను గుంజుకున్నాడు దాడి చేద్దామని ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసు వాళ్ళు కాల్పులు చేస్తే పానం పోయిందట. ఎందుకురా రియాజ్గా నీకు ఉన్నతాన్ని ఉండక ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదరా, ఎందుకురా పానాలు తీసుకుని పని చేసుకున్నావు? ఓ పోరగాళ్ళు, దీపావళి పండుగ అంటే తెలుసుగారా, మంచిగా సంతోషాలతోని పిల్లలతోని తల్లిదండ్రులతోని మంచిగా పటాకులు కాల్చుకుంటారు. మరి ఈ ఘోరమేం తెచ్చుకున్నారు? నిన్న కాక మొన్ననే చెప్పిన మీకు పండుగ మంచిగా చేసుకోరు బిడ్డ, కాల్చుకోకురు అని చెప్పిన. ఏందనుకుంటారా ముచ్చట? అరే ఇగో ఇయ్యాల ముచ్చట ఏంటంటే, ఇంకా సరోజిని దేవి దవాఖానలో 70 మంది గాయాల పాలయ్యి వచ్చిరట పటాకుల చేత. అందులో 20 మంది చిన్న పోరగాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటున్నారట. అంతేకాదులా, 4గురికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందట. అత్యంత ప్రమాదకరంగా ఉందట వాళ్ళ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ముచ్చట, ఇలా సాయంత్రం వరకల్లా కూడా ఎంతమంది వస్తారో ఏమో. దీపావళి పండుగ అంటే మంచిగా జరుపుకోవాలి, మంచిగా చేసుకోవాలి, నవ్వుకుంటా చేసుకోర్రి. పండుగకు జాగ్రత్తలు అవి ఎట్లా చేయాలో మొత్తం చెప్పిన కావాలా. ఇట్లా ఎందుకు చేసిరు బిడ్డ మీరు? ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందేమో ఇంకా సాయంత్రం వరకల్లా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.